వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా పేదవాళ్ళకి ఒక మాట చెప్పాడంటే చెప్పిన మాటను అమలు జరిపే మనిషి ఆయన, అంతేగాని ఉత్తమ మాటలు చెప్పడం కాదు. చెప్తాను టీడీపీ హయాంలో ఒక్కొక్క రైతుకు వచ్చి సంవత్సరానికి 25,000 రూపాయలు, ఒక్కొక్క రైతుకు వచ్చి 25,000 రూపాయలు, 1,50,000 రూపాయలు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతుకు రుణమాఫీ చేశాడు, 1,50,000 రూపాయలు. వీళ్ళు 5 ఎకరాలుండా 3 ఎకరాలుండా 2 ఎకరాలుండా ఇచ్చిందంతా 7,000. సెంట్రల్ ప్రభుత్వం 6,000 ఇస్తే వీడు 7,000 ఇచ్చాడు, 7 13,000, వాడు 25,000 ఇచ్చాడు. చంద్రబాబు 25,000 ఇచ్చాడు ఒకేసారి. నువ్వు ఇచ్చింది కేంద్రం ఇచ్చిన 6,000, నీ 7,000, 13,000 నువ్వు ఇచ్చింది. వాడు ఎక్కువ అంటావా నువ్వు ఎక్కువ అంటావా? తెలుగుదేశం ఎక్కువ. రైతులు చేసింది తెలుగుదేశం, రైతులను బతికించింది తెలుగుదేశం. నీ హయాంలో ఏం బతకలా. వీడు కరెంటు బిల్లు, నాకు ఒక 150 రూపాయల కరెంటు బిల్లు వచ్చే రైతులు నేను. నెలకొచ్చి 1,350. 6 నెలల నుంచి నేను ఇంట్లో ఒక్క మనిషి లేదు నా ఇంట్లో. నేను ఆస్ట్రేలియాలో ఉన్నా నా కొడుకు దగ్గర. ఒక్కొక్క నెలకొచ్చి 1,300 కాడికి 6 నెలల నుంచి కడుతున్నాను నేను. ఎందాక కడతాం? కట్టలేవు. బీక్కోమన్నా, నేను మీటర్ బీక్కోమన్నా, నేను కట్టలేమని చెప్పాను. మేమైతే సోలార్ పెట్టుకున్నాము, 50,000 పోతే పోయి, కరెంటు లేకపోయినా పర్లేదు, సోలార్ పెట్టుకున్నాం. మాకు అసలు ఏమీ లేదు. నా పెన్షన్ కూడా తీసేశారు. నాకు 65 సంవత్సరాల మీద ఇంకో 5 నెలలు గడిచింది. నా పెన్షన్ తీసేశారు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని పెన్షన్ తీసేశారు వాళ్ళు. నేను పోయి అడగను, నేను వాళ్ళ నియమని కూడా అడగను. మా పార్టీ వచ్చినా కూడా నేను అడగను, వాళ్ళే ఇస్తారు. ఇస్తే అది వాళ్ళ ముఖం పొద్దునే లేదు చూస్తే అన్నం కూడా దొరకదు ఎక్కడ. అది నా అభిప్రాయం. అయ్యా, ఆయన వచ్చినాక మొత్తం ఇచ్చింది ఏం లేదు. రైతుల సొమ్ములు ప్రజల సొమ్ములు దోసుకోవటమే ఆయనకు తెలిసింది. ప్రజల సొమ్ము ఎట్ట దొబ్బాలని చేశాడు. 6 లక్షల కోట్లు ఫ్రాడ్ చేశాడు. మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎదవా 6 లక్షల కోట్లు దోసుకొని మహానాయకుడు అయ్యాడు. ఇళ్లలో పెళ్ళాలకు భోజనాలు పెట్టలేని పరిస్థితికి వచ్చాం. అది మన దౌర్భాగ్యం. మనం 151 సీట్లు గెలిపించాం, సంకలు కొట్టుకున్నాం ఆ రోజు. ఈ రోజు లేదు, తినడానికి తిండి లేక అదో పాలవుతున్నాం. ఇంకా వాడు పుట్టించాడా? అయ్యా, వాడు పుట్టించాడు. ఆ బూతులు వస్తాయి. నీళ్లు ఏడ నిలబెట్టి ఆ నీళ్లు వదలటం, ఆ గేట్ నూకిపోవటం పబ్లిక్ అందరూ తెలుసు. వాడు అన్నం తినేవాడు కాదు, వాడు జనం సొమ్ము దొబ్బేవాడు. మారేట్లు అని ఆ రెడ్లందరికీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యానాది రెడ్డికి వేసి, అదే వాళ్ళు చెప్పేది. ఎరికలైన రెడ్డి కాదు, ఎరికలోడు. అదే నేను యానాది రెడ్డి. మీ ఇంటి పేరు ఏం పేరు నాకు తెలియదు, కానీ మీ ఇంటి పేరు ఏం పేరండి? చెప్పండి, ఏం పేరు? మా ఊరు వచ్చారు అనుకోండి, మీ ఇంటి పేరు ఏం పేరు అంటే పూదోట అంతోని బాలసుందరరాజు. వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే పలాని పంచాయతీ సెంటర్లో అంటారు. వాళ్ళని అటు పోయి ఇటు పోరా సందులో అంటారు. అంటే ఎదురుంటి సందుంటి రెడ్లు కదా వాళ్ళు. ఎక్కడి నుంచి? ఎరికలోళ్ళు జగనోళ్ళు ఎరికలోళ్ళు. వాళ్ళకి ఇంటి పేరు లేదు. ఈ రాష్ట్రంలో ఇంటి పేరు గల ఒక కుటుంబం వాళ్ళదేంది. ఎదురింటి సందుంటి అంటే వాళ్ళది. అంటే ఇటు పోయి ఆ పక్క పోయినా అటు తిరుగురా ఆ సందులో ఉంటాడు రా అంటాడంట. వాళ్ళు ఎదురింటి సందుంటి వాళ్ళు. వాళ్ళ ఇంటి పేరంటే వైఎస్, ఎదురింటి సందుంటి అని. అది విమలారెడ్డి అని చెప్పుకుంటుంది. వాళ్ళ తాత ఎరికలోడు, విమలారెడ్డి భర్త మాలతను. కులాలు నేను అంటలేదండి. వాడు రెడ్లు ఎట్లా అయ్యారు? అది ఒక్క లాజిక్కి సమాధానం చెప్పండి. వాడు రెడ్డా? ఒక మాల ఒక ఎరికలా కలిస్తే రెడ్డా? నేను అడుగుతుంది అది ఒక్కటే. వాడు రెడ్డి ఎట్లా అయ్యాడు? టెల్ మీ ఆన్సర్.